డీటెయిల్స్ చూద్దాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ పై రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. ఈ మేరకు ట్రయల్ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ కొనసాగనుంది. ఇంతకు ముందు జరిగిన విచారణలో ఛార్జ్షీట్ ను పరిగణలోనికి తీసుకోవాలో లేదో అన్న అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐని జడ్జి కావేరీ భవేజా ఆదేశాలు జారీ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో కవిత సిబిఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలంటూ కవిత తరపు అడ్వకేట్ కోర్టుకు తన వాదనలు వినిపించారు. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఇవాళ తీర్పు ఇవ్వనుంది. లిక్కర్ స్కామ్ కేసులో కవిత దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ పై రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. ఈ మేరకు ట్రయల్ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ కొనసాగుతోంది. ఇంతకు ముందు జరిగిన విచారణలో ఛార్జ్ షీట్ ను పరిగణలోనికి తీసుకోవాలో లేదో అన్న అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐని జడ్జి కావేరీ భవేజా ఆదేశాలు జారీ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ మంజూరు చేయాలంటూ కవిత తరపు అడ్వకేట్ కోర్టుకు తన వాదనలు వినిపించారు. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఇవాళ తీర్పు ఇవ్వబోతోంది. పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ద్వారా తెలుసుకుందాం. రామకృష్ణ, మనం ఇప్పటికే చూస్తున్నాం, కవితను అరెస్ట్ చేసిన తర్వాత అటు సిబిఐ ఈడీ కేసుల్లో అనేక సందర్భాల్లో బెయిల్ అడిగారు. మధ్యంతర బెయిల్ కావచ్చు, తను స్టార్ క్యాంపెయినర్ అని, ఈ విధంగా చాలా సందర్భాల్లో ఆరోగ్యరీత్యా కానీ. సో ఈ రోజు ఏమన్నా బెయిల్ పిటిషన్ సంబంధించి ఎటువంటి తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? అయితే ఈ రోజు లిక్కర్ స్కామ్ లో కవిత బెయిల్ పిటిషన్ పై ఈ రోజు కోర్టులో ఈ రోజు డిస్కషన్ కాబోతుంది. మరి ఈ నేపథ్యంలో బెయిల్ ఇస్తారా ఇవ్వరా అనేది చూడాలి. ఎందుకంటే ఒకవైపు అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ పై కూడా తీర్పు ఇవ్వబోతుంది సుప్రీంకోర్టు. లిక్కర్ కేసులో ఇతన్ని ఈడీ అరెస్ట్ చేయడానికి సవాల్ చేస్తూ ఆయన లోవర్ కోర్టు నుంచి హైకోర్టుకి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మరి ఇదే రకంగా చూసుకున్నట్టుగైతే ఇప్పుడు కవితకి ఈ విషయంలో లోవర్ కోర్టు బెయిల్ ఇస్తుందా ఇవ్వదా అనేది చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ 2 పిటిషన్స్ హైకోర్టులో కూడా ఉంటుంది, అలాగే సుప్రీంకోర్టులో కూడా దీన్ని అప్రోచ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే కవిత ఇప్పుడు కేసు ప్రివ్యూస్ కి వచ్చేసింది కాబట్టి ఆల్మోస్ట్ వీళ్ళ దగ్గర నుంచి, అరవింద్ కేజ్రీవాల్ దగ్గర నుంచి కానీ కవిత దగ్గర నుంచి కానీ ఎంతవరకు రావాలో అంతవరకు సమాచారాన్ని ఎంత సేకరించారు. ఫైనల్ గా కోర్టు డెసిషన్ తీసుకోవాల్సి ఉంది. కోర్టు తీసుకున్న డెసిషన్ బేస్ చేసుకుని నిర్ణయం అయితే ఉంటుందని సమాచారం. రామకృష్ణ.